ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తెలంగాణలో రైతులు ఆదర్శంగా పంటలు పండించాలి, రైతాంగాని కోసం నల్లమట్టిని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసం ఫ్రీ ఇవ్వాల్సిన మట్టిని ఇటుక బట్టీలకు తరలిపోతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో దాపిరించిందని చెప్పచ్చు. మన నిజామాబాద్ జిల్లాలోని ముల్లంగి శివారు ప్రాంతంలో ఉన్న ఈ శివారు ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టి ఇది. దీనికి అంతటికి సంబంధించి ఈ ముల్లంగి నుండి చెరువులో నుండి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. ఇక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తూ ఇక్కడ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా సరే ప్రభుత్వము నియమ నిబంధనలకు లోబడి చెరువుల నుండి మట్టిని తీయాలి, కానీ ఎక్కడ కూడా నియమ నిబంధనలకు లోబడి మట్టిని తీయలేని. దాంతోపాటు నల్లమట్టికి సంబంధించి పూర్తిగా చెరువుల నుండి నల్లమట్టిని ఏదైతే వేసవి కాలము పూర్తిగా చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత నల్లమట్టి బయటకు వస్తుంది. ఆ నల్లమట్టి బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతాంగానికి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు రైతుల కోసం ఉచితంగా తీసుకోవాలని చెప్పగానే వ్యాపారస్తులు ఇటుక బట్టి వ్యాపారస్తులు పూర్తిగా ట్రాక్టర్ల ద్వారా ఇటుక బట్టీలకు నల్లమట్టిని తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతాంగం ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఆదర్శంగా మంచి పంటలు పండించే దిశగా రైతులు నల్లమట్టిని తమ పంట పొలాల్లో పోస్తారు. కానీ పంట పొలాలకు ఉపయోగించే నల్లమట్టి ఇటుక బట్టీలకు తరలిపోవడం చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇటుక బట్టీని పూర్తిగా నల్లమట్టి గుట్టల్లా పేర్చిన పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు కుమ్మక్కై ఇక్కడ నల్లమట్టిని తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూడొచ్చు, మొత్తానికి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఎక్కడ కూడా తీయడం లేదు. జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం వీరితో కుమ్మక్కైన పరిస్థితి నెలకొంది. ఇటుక బట్టీల్లో గుట్టలకు తామాన నల్లమట్టి పోస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతాంగం కోసం ఉచితంగా ఇవ్వాల్సిన నల్లమట్టి వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళి ఓవైపు వ్యాపారస్తులు రైతులకు నల్లమట్టి పోయాలంటే డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి, టిప్పర్లకు ద్వారా తరలించి 7 నుంచి 9,000 రూపాయలు నల్లమట్టి రైతుల దగ్గర నుండి తీసుకున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇటుక బట్టీల వ్యాపారులు కూడా ఇదే అదునుగా నల్లమట్టిని తీసుకోవచ్చనే ఉద్దేశం మీద ఇటుక మట్టి వ్యాపారులు చూడొచ్చు, నల్లమట్టితో ఇటుకను తయారు చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా నల్లమట్టితో ఇటుకను తయారు చేసి ప్రజలకు ఏదైతే అమ్ముతున్న పరిస్థితి. ఎందుకంటే ఉచితంగా వచ్చిన మట్టితోని వ్యాపారస్తులు డబ్బులు కాజేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. డబ్బులు సంపాదించుకునే వారి పరమావధిగా అయింది. ఎందుకంటే ప్రభుత్వ నియమ నిబంధనలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ చెరువుల్లో ఏదైతే చెరువుల్లో నల్లమట్టి తీయాల్సింది, చెరువులలో నల్లమట్టి తీస్తే రైతాంగానికి ఉపయోగపడుతుంది. కానీ నియమ నిబంధనలు లోబడి చెరువులలో గుంతలు తీయడం వల్ల వర్షాకాలం వచ్చిందంటే గుంతల్లో నీళ్లు నిండి పశువుల మేపర్ కానీ పశువుల కాపర్లు కానీ అందులో పడి చనిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలు స్కూల్కు హాలిడేస్ వచ్చినాయంటే చాలు చెరువు కుంటల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడ చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గుంతలు తీసినవి ఉన్నాయని ఎవరికి కూడా కనిపించదు. కాబట్టి ఈ నల్లమట్టి తీయడం వల్ల పూర్తిగా ఆ గుంతల్లో పడి చాలామంది చనిపోయిన పరిస్థితి, తమ పిల్లల ప్రాణాలు కోల్పోయి చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘటనలు జరిగినవి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము పూర్తి స్థాయిలో నల్లమట్టిని తీస్తే ఒక నియమ నిబంధనల ప్రకారం తీయాలి. కానీ ఆ నల్లమట్టిని పూర్తిగా చెరువులో నుండి రైతులకు డైరెక్ట్గా నేరకుండా ఇటుక బట్టీలకు వెళ్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో దాపరించిందని చెప్పు. జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడం లేదు, అధికారులు విఫలమయ్యారనే చెప్పచ్చు. రైతుల పేరిట మట్టి మాఫియా విచ్చలవేడిగా మట్టి చెరువుల నుండి తోడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఏ చెరువులో చూసినా ఏ కుంటలో చూసినా రైతుల పేరిట మట్టి మాఫియా అక్రమ వ్యాపారం చేస్తూ జోరుగా డబ్బులు సంపాదించుకుంటున్న పరిస్థితి నెలకొంది. చెరువుల్లో కుంటల్లో మట్టి తీయాలంటే రెవెన్యూ శాఖ పర్మిషన్ అవసరం. దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ లేకున్నా కానీ దీనికి అంతటికీ మట్టి తీస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే ముల్లంగి చెరువుల వద్ద ఉన్నాం, మీకు ముల్లంగి చెరువు పూర్తిగా మట్టి తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే తూములకు కిందికి ఏదైతే ఉంటుందో తూముల కింద ఏదైనా మట్టి ఉందో దానికి అంతటికి సంబంధించి తీయాలి. కానీ గుంతలు తీయడం వల్ల పూర్తిగా వర్షాకాలం వచ్చిందంటే గుంతల్లో మనుషులు పడి చనిపోయిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ అధికారులు దీనికి అంతటికి సంబంధించి ఎవరైతే స్థానికంగా ఉండే తహసీల్దారుల సహాయ సహకారాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వ్యవసాయదారులకు మట్టి అమ్మాలంటే పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి
పూర్తి స్థాయిలో రైతుల పేరు మీద మట్టి మాఫియా అయితే విచ్చలవిడిగా చెలరేగుతున్న పరిస్థితిని ప్రభుత్వము రైతులకు ఉచితంగా మట్టి తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా రైతులు ఇక్కడ తీసుకోవాలని ఎక్కడ రైతులు కూడా తీసుకోవడం లేదు. కానీ రైతుల పేరు మీద ఇటుక బట్టీలకు నల్లమట్టి వ్యాపారం సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులకు స్వచ్ఛందంగా తీసుకుపోతున్నా, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా వ్యాపారం అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం ఈ చెరువుల నుండి మట్టి తీయాలంటే ఖచ్చితంగా పర్మిషన్లు అవసరం. ఇక్కడ కూడా పర్మిషన్ లేకుండా పూర్తి స్థాయిలో మట్టి తీస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి రోజు పదుల సంఖ్యలో టిప్పర్లు నడుస్తున్న దానికి సంబంధించిన స్థానిక తహసీల్దార్లు పట్టించుకోకపోవడం దీనికి అందరికీ కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. స్థానికంగా ఉండే తహసీల్దార్లు ఇక్కడి మట్టి మాఫియాతో కుమ్మక్కు కావడమే ప్రధానంగా దీనికి అంతరికి సంబంధించి చెరువుల నుండి మట్టి తీస్తూ ఇటుక బట్టీలకు దాంతోపాటు ఇతరత్ర అవసరాలకు మట్టి వ్యాపారం సాగిస్తున్న పరిస్థితి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో లెక్క టిప్పర్ ధరను పోస్తూ రైతుల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ వీళ్ళు మట్టి వ్యాపారస్తులు వ్యాపారం సాగిస్తూ డబ్బులు గుంజుకుంటున్న పరిస్థితి. ఒక్కో ప్రాంతంలో 6,000 నుండి 9,000 వరకు టిప్పరు దూర దగ్గర ప్రాంతాల నుండి టిప్పర్ అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. రైతాంగం కోసం పూర్తిగా ప్రభుత్వము ఉచితంగా తీసుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉచితంగా తీసుకోలేకపోతున్నారు రైతులు. ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం మేము ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వము రైతులకు ఉచితంగా అందరాలని చెప్పి చాలా ప్రాంతాల్లో రైతులు మేము 9,000 రూపాయలు పెట్టి మట్టిని కొంటున్న పరిస్థితి. మేము చివరికి పంటలు రావాలంటే మేము నానా కష్టాలు పడాలి, మా పంటలకు మద్దతు ధర రాదు, చివరికి మేము ఈ మట్టిని కూడా కొనుక్కొని చేల్లో పోసుకోవాలని పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి వ్యాపారాలు అయితే జోరుగా డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితులకు ఏదేమైనప్పటికీ చెరువుల నుండి మట్టి తీసేటప్పుడు గుంతలు లేకుండా చూడాలి. అత్యధికంగా గుంతలు అయితే అక్కడక్కడ మనుషులు పడి చనిపోయిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి ప్రభుత్వము పూర్తి స్థాయిలో మట్టి వ్యాపారం కొనసాగించాలంటే ఖచ్చితంగా అధికారుల నుండి పర్మిషన్ కావాలి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండే జోరుగా మట్టి వ్యాపారం సాగుతున్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడం దీనికి అందరికీ కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కానీ స్పందించి రైతులకు ఉచితంగా మట్టి వచ్చే విధంగా చూడాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో రైతాంగానికి ఉచితంగా నల్ల మట్టి అందించే దిశగా ప్రయత్నాలు చేయడం అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఇటు ఇందల్వాయి చెరువులో నుండి కానీ దీంతోపాటు ఏదైతే ముల్లంగి అదేవిధంగా మంచిప్ప చెరువులో పూర్తి స్థాయిలో నల్లమట్టి వ్యాపారం అయితే జోరుగా సాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఒక తాడి చెట్టు అంత లోతు నుండి కూడా మట్టి తీస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా స్థానికంగా ప్రాజెక్ట్ నుండి అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఎస్ఆర్ఎస్పీ నుండి పర్మిషన్ లేకుండా అక్కడ విచ్చలవిడిగా స్థానికంగా ఉండే నాయకుల అండదండలతో వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇటు ఇందల్వాయి కానీ దాంతోపాటు మంచిప్ప చెరువుల నుండి జోరుగా నల్లమట్టి వ్యాపారం అయితే సాగిస్తున్నారు. దాంతోపాటు ముల్లంగి చెరువుల నుండి కూడా అత్యధికంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఉండే రోజుకు 10ల సంఖ్యలో టిప్పర్లు నడుస్తున్నా కానీ స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం అని చెప్పవచ్చు. రైతుల పేరిట మట్టి మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతుంది. రైతాంగాన్ని మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. రైతులను ఇదే ఆసరగా అనుకొని రైతులకు వేల సంఖ్యలో ఒక టిప్పరు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇటు ఇందల్వాయి ప్రాజెక్టు, దాంతోపాటు కుంటలు చిన్న చిన్న కుంటలు ఏదైతే ముల్లంగి మంచిప్ప చెరువుల నుండి నల్లమట్టి వ్యాపారం చేస్తున్నారు వ్యాపారస్తులు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్పరు చెరువుల నుండి వెళ్తున్న పరిస్థితి ఉంది. లారీ నిండుగా వాహనాల్లో తరలిస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలు లేకుండా ఎక్కడ కూడా నియమ నిబంధనలు పాటించకుండా రవాణా శాఖ ఏదైతే దానికి నిర్ణయించిన లోడుకు అధికంగా రవాణా చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్లోడ్తో వెళ్తున్న పరిస్థితి. అదే కోణంలో రైతాంగానికి ఏదైతే పూర్తిగా ఫ్రీగా రైతుల పేరు మీద ప్రభుత్వము ఫ్రీగా తీసుకోవాలని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో వ్యాపారస్తులు నల్లమట్టిని వ్యాపారం చేసుకుంటూ రైతాంగానికి 7,000 నుంచి 9,000 వరకు దూర ప్రాంతాలు దగ్గర ప్రాంతాలను నిర్ణయించి టిప్పర్ అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఓవైపు రవాణా రోడ్ల మీద ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి ఉంది. రవాణా శాఖ అధికారులు పూర్తిగా పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలన్నీ కూడా పూర్తిగా దీనిపై రోడ్లపైన వెళ్ళడం, రోడ్లని ధ్వంసం కావడం. ముందే వచ్చేది ఖరీఫ్ సీజన్, వర్షాకాలం పూర్తిగా రోడ్లని ధ్వంసమైన నేపథ్యంలో పూర్తిగా రోడ్ల వెంబడి
ప్రజలు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ప్రభుత్వము రవాణా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణం అనేది తెలిసింది. మొత్తంగా రైతుల పేరు మీద రైతులకు ఫ్రీగా ఇవ్వాల్సి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో నల్లమట్టిని రైతులు ఫ్రీగా తీసుకెళ్లవచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వము ఫ్రీగా తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా దీనికి వ్యాపారస్తులు పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి 9,000 వరకు ఒక్కో టిప్పర్ను అమ్ముతున్న పరిస్థితి. దాంతోపాటు టిప్పర్ను ఏదైతే నింపడానికి చెరువులో జేసీబీ పెట్టి జేసీబీ ద్వారా నింపుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం ప్రధాన కారణమనే చెప్పుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఓవర్లోడ్తో వెళ్తున్నప్పుడు జాతీయ రహదారుల వెంట మట్టి పెళ్ళలు పక్కన పడితే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చాలామంది వాహనదారులు దీనికి అంతటికి సంబంధించి మట్టి పెళ్ళలు పడిన నేపథ్యంలో చాలామంది వాహన 2 వీలర్ కానీ కార్లకు కానీ ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా దీనికి అంతరిక్షం స్థానికంగా ఉండే తహసీల్దార్లు పర్మిషన్ ఇస్తున్నారు, కానీ రైతుల పేరు మీద పర్మిషన్ తీసుకొని దీనికి అంతటికీ కూడా ప్రధానంగా వ్యాపారస్తులకు తహసీల్దారులందరూ కూడా కుమ్మక్కై దీన్ని నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ జిల్లాలో అత్యధికంగా నల్లమట్టి వ్యాపారం సాగుతుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండించే రైతులు ఉంటారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే నల్లమట్టి ఎరువులన్నీ కూడా పోసి పొలంలో చదును చేసుకొని రానున్న ఖరీఫ్ పంటలకు పూర్తిగా ఏదైతే ఎరువులాగా ఉపయోగపడే విధంగా ఉండే దిశగా ఈ నల్లమట్టిని పోస్తూ ఉంటారు. అదే ఆసరగా తీసుకొని వ్యాపారస్తులు 3 పువ్వులు 6 కాయలుగా నల్లమట్టి వ్యాపారం చేస్తున్న పరిస్థితి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే రైతుల పేరు మీద పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఎక్కడ కూడా రైతులకు పూర్తి స్థాయిలో లాభం జరగలేదు. దీంతో పాటు రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ప్రధాన కారణం. ఓవర్లోడ్తో వెళ్తున్న క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో R&B రోడ్లు దాంతోపాటు పంచాయతీ రోడ్లన్నీ కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు జాతీయ రహదారి 44 వెంట వివిధ గ్రామాలకు వెళ్తున్న సమయంలో జాతీయ రహదారి వెంట వెళ్తున్నప్పుడు ఓవర్లోడ్తో ఉన్న మట్టి దిబ్బలన్నీ పడి వాహనదారులకు ఇబ్బందులు అవుతున్న పరిస్థితి. రవాణా శాఖ అధికారులు పట్టించుకోవాలి. తహసీల్దార్లు అక్రమంగా మట్టి వ్యాపారులకు పర్మిషన్లు ఇవ్వడం ప్రధానంగా దీనికి అంతటి కూడా మట్టి వ్యాపారులు తహసీల్దారులందరూ కూడా కుమ్మక్కై దీనికి ఆజ్యం పోస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం మట్టి వ్యాపారాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు స్థానిక ప్రజలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.